సార్ మనం ఈ క్యాన్సర్‌ని జెనెటిక్ టెస్టింగ్ ద్వారా ఎలా కనుక్కోవచ్చు? అంటే జెనెటిక్ టెస్టింగ్ అనేది సాధారణంగా ఎవరికైనా క్యాన్సర్ రిస్క్ ఉందా లేదా అని తెలుసుకోవటం కోసం చేసే టెస్ట్. ఓకే. అంటే జెనెటిక్ టెస్టింగ్ లాస్ట్ 5 ఇయర్స్‌లో చాలా పాపులర్ అయింది. అంటే సాధారణంగా పేషెంట్ అటెండర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా యాంగ్జైటీతో ఉంటారు. సో మా ఫ్యామిలీ మెంబర్కి వచ్చింది, మాకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అని. అంటే ఒకప్పుడు మన దగ్గర దీనికి ఆన్సర్ లేదు, కానీ ఇప్పుడు మన దగ్గర జెనెటిక్ టెస్టింగ్ అనే టూల్ అవైలబుల్గా ఉంది. సో సాధారణంగా ఎవరికైనా ఒక సైడ్ ఆఫ్ ఫ్యామిలీలో అంటే ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ, అంటే ఫాదర్ బ్రదర్, అలాగే మదర్కి మదర్ కానీ మదర్ సిస్టర్స్ కానీ, అలా ఒక సైడ్ ఆఫ్ ఫ్యామిలీలో కానీ, లేదా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో కూడా క్యాన్సర్ ఉంటే ఖచ్చితంగా జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలి. దీని మూలంగా క్యాన్సర్ వచ్చే రిస్క్ తెలుస్తుంది. ఒకవేళ ఎవరికైనా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటే కనుక మళ్ళీ మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ అడాప్షన్, హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా అడాప్ట్ చేసుకోవాలి, అలాగే కౌన్సిలింగ్ చేయటం, ఇంకా రెగ్యులర్ అంటే రోబస్ట్ స్క్రీనింగ్ మెథడ్స్ అంటే తక్కువ ఏజ్ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవటం, అలాగే ఫ్రీక్వెంట్గా స్క్రీనింగ్ చేసుకోవటం లాంటి వేరియస్ మొడాలిటీస్ ద్వారా హై రిస్క్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గించుకోవచ్చు.